ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసరికి నేను electronicComponent.com నుండి ఇంకొన్ని కాంపోనెంట్స్ అయితే తెప్పించాను electronicComp.comలో. సో అవేంటో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇక్కడైతే మనకి కాంపోనెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇందులో బిల్ ఒకటి ఉంది. సో ఇక్కడ నేను ఈ టోటల్ కాంపోనెంట్స్ అన్నీ తెప్పించాను. ఆ కాంపోనెంట్స్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో బిల్లు ఈ బాక్స్ పక్కన పడేద్దాం. సో ఇది ఆల్రెడీ ఓపెన్ చేశారు ఇంటికాడ మా ఫ్రెండ్స్. సో మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను. సో ఈ పీసీబీ డిజైన్కి అనమాట ఇవి రెండు తెప్పించాను. ఇంటికాడ ఓన్గా పీసీబీ డిజైన్ చేద్దామని తెప్పించా ఇవి రెండు. నెక్స్ట్ వచ్చేసరికి 3 మినీ బ్రెడ్ బోర్డ్స్ తెప్పించా. 3 మినీ బ్రెడ్ బోర్డ్స్, ఒక బ్లూటూత్ మాడ్యూల్ SC05 బ్లూటూత్ మాడ్యూల్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మ్యాగ్నెటిక్ స్విచ్ అనమాట. మ్యాగ్నెటిక్ స్విచ్ నేను చిన్న IoT ప్రాజెక్ట్ చేయడానికి తెప్పించాను. సో ఇది పక్కన పెడతాం. నెక్స్ట్ నా దగ్గర ఉన్న ఆర్డినో కేబుల్ ఒకటి చెడిపోయింది ఫ్రెండ్స్. సో అందుకే ఇంకెక్కడ USB కేబుల్ ఒకటి తెప్పించుకున్నా. ఫైనల్గా వచ్చేసరికి LED మ్యాట్రిక్స్ 4 ఛానల్ ఉన్నాయన్నమాట. ఇందులో 4 LED మ్యాట్రిక్స్ ఉన్నాయి. దీంతో నేను IoT బేస్డ్ నోటీస్ బోర్డ్ ఒకటి, క్లాక్ ఒకటి, ఇంకా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఓపెన్ చేస్తా ఇది. సో ఇందులో వచ్చేసరికి ఈజీగా మనకు 5 పిన్స్ ఉంటాయి. ఒకటి క్లాక్ పిన్, ఒకటి నెక్స్ట్ వచ్చేసరికి CS పిన్, డేటా ఇన్, VCC, గ్రౌండ్ పిన్స్ ఉంటాయి. సో ఇందులో ఓపెన్ చేస్తాం. ఇందులో పిన్స్ ఉండిపోయాయి ఫ్రెండ్స్. సో ఈ పిన్స్ లోపలికి వెళ్ళిపోయి సో నెక్స్ట్ అలా ఉందా ప్లేస్ చేసేస్తాం. సో ఎక్స్ట్రా ఈ పిన్స్ వచ్చేసరికి కావాలంటే మనం ఇక్కడ సాల్వ్ చేసుకోవచ్చు. మనకు కన్సర్న్స్ ఎటువైపు కావాలంటే అటువైపు. సో ఇంతే ఫ్రెండ్స్ నేను తెప్పించిన మొత్తం కాంపోనెంట్స్ వచ్చేసరికి. ఇప్పుడు నేను ఒక్కొక్క కాంపోనెంట్ యొక్క కాస్ట్ చెప్తాను. ఫస్ట్ ఈ USB కేబుల్, ఇది వచ్చేసరికి నాకు 60 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ LED మ్యాట్రిక్స్ వచ్చేసరికి 345 రూపీస్ పడింది అనమాట. అండ్ బ్లూటూత్ మాడ్యూల్ 230 అలా పడింది. నెక్స్ట్ ఈ స్విచ్ వచ్చేసరికి 69 రూపీస్ పడింది. నెక్స్ట్ ఈ బ్రెడ్ బోర్డ్స్ ఈచ్ వన్ వచ్చేసరికి 26 రూపీస్. నెక్స్ట్ ఈ సీట్స్ వచ్చేసరికి ఒక్కోటి 15 రూపీస్ పడింది అనమాట. సో టోటల్ వచ్చేసరికి నాకు 805 రూపీస్ పడింది. మొత్తం కాంపోనెంట్స్ కాస్ట్ వచ్చేసరికి GST మొత్తం అవన్నీ కలుపుకుంటే 930 రూపీస్. సో ఈ కాంపోనెంట్స్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా కావాలంటే ఆ లింక్ నుండి మీరు పర్చేస్ చేసుకోవచ్చు.